అంటే రసవత్తరంగా సాగుతుంది. ఈ మధ్య ఓనర్స్ కొద్దిగా తగ్గారనిపించింది అన్న. అంటే ఓనర్స్ స్టార్టింగ్ లో చాలా ఓవర్ యాక్షన్ చేశారు. సో మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ వల్లనో నాగార్జున గారు చెప్పడం వల్లనో మొత్తం మంది తగ్గారనిపించింది. మనం మెయిన్ గా హరీష్ తగ్గాడు. ఎందుకు హరీష్ తగ్గాడు అంటే వాడికి అన్నం పెట్టలే. ఫస్ట్ వాడు అన్నం తిన్న మానేసిండు. 4 రోజులు మానేయగానే సరిగా మనిషి ఉందడా జ్వరం వచ్చి పోయిండా అని అనిపించింది. 4 రోజులు సైలెంట్ అయ్యిండు. ఫస్ట్ స్టార్టింగ్ లో రాతోడు గాని, ఆ సంజన గాని, మన మన తనుజ గాని వీళ్ళందరూ పోయి అన్నం తిన అంటే అన్నం తిన్న మానేసిండు. 4 రోజులు మానేసి తినగానే కుదర కాలింది. ఇప్పుడు ఏంటి తీసుకుపోయి ఇక్కడన్నా కూడా ఇప్పుడు వచ్చి అన్నం తింటాడు. అమ్మాయి మొన్న రాతోడికి ఏం కర్రీ ఆమ్లెట్ వేసి ఇవ్వ అని అంటాడు. అంటే అన్నం కాడ అవసరం లేదు. ఒకరికి అన్నం తినాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఓ 4 రోజులు ఒక పూట తిన్నాడు. 3వ రోజు మండింది, కాలిద్ది, ఎవరికైనా కాలిద్ది. ఇంకో రోజు ఉంటే కుక్కలు అర్థం కాదు, ఇంట్లో తీసేస్తారు. భయం వేసింది. వచ్చిండు, తిన్నాడు, చల్లగా తిన్నాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు మొన్న దాకా పిచ్చి కుక్కలే కరిచేటాడు హరీష్, పిచ్చి కుక్కలే కరిచేటాడు. ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. ఒక 2 రోజుల నుంచి సైలెంట్ గా కనిపిస్తున్నాడు. మొన్న ఈ మ్యాన్ మీద గట్టి కరిచేసరికి నిజంగా సైకో అయిందా పిచ్చి కుక్క ఏమైనా కలిసిందా అని అనిపించింది. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అనిపించింది. అంటే 4 రోజులు ఎవరికైనా కోపం వస్తే బాగా ఓవర్ చేస్తుండే ఓ 4 రోజులు బిగ్ బాస్ అన్నం మానేమంటే సెట్ అయిపోయింది. నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి గారు అందరిని కొట్టడం వచ్చిన వాళ్ళని. లేదన్న, సుమన్ శెట్టి చాలా బాగా ఆడుతున్నాడు అన్న. ఇప్పుడు ఆయన జెన్యున్ గా ఆడుతున్నాడు. ఆయన దగ్గర గుంజనం అవసరమే ఉంది. ఆయన ట్రై చేస్తున్నాడు. అక్కడ మొన్న కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఆయన గొంతు పట్టి లాగేశారు. ఆయన తొక్కుదామని చూస్తున్నారు. కానీ ఆయన ఎమోషనల్ గా చాలా మంది కనెక్ట్ అవుతున్నాడు. బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా సుమన్ శెట్టి ఓటేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఎమోషనల్ గా అంత కనెక్ట్ అవుతున్నాడు. సుమన్ శెట్టి టాప్ 5 లో ఉంటాడు అన్న. ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు అసలు. అంటే బిగ్ బాస్ లో తెలియదు అనుకుంటే, ఆయనకి కొట్టొద్దని తెలియదు అనుకుంటే, దగ్గరకు వస్తే బెదిరిస్తాడు, చేతుల మీద కొడుతున్నాడు. అసలు తీసేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె కెప్టెన్సీ చేసింది, ఆమె సంచాలక చేసింది, ప్రియా తీసేసింది. మీరు కొట్టారు కాబట్టి తీసేసింది. అంటే స్టార్టింగ్ లో చెప్పాలి, జస్ట్ చేతి మీద కొట్టినందుకు ఆమెను తీసేయడం కరెక్ట్ కాదనిపించింది. రీతు చౌదరి మాత్రం అసలు ఎందుకో ఓవర్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఎవరి వైపు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అంటే ఒక సైడ్ ఏమో నిన్న ఇమాన్యుల్ కూడా ఏడ్చేసాడు. ఎందుకు ఏడ్చాడు అంటే, ఒక సైడ్ ఏమో డేమన్ పవన్ కి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి ఏమో రీతు చౌదరికి సపోర్ట్, రీతు చౌదరి ఒకసారి ఇమాన్యుల్ కు సపోర్ట్ చేస్తుంది. అంటే ఎవరి వైపు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంకోటి వీళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అంటే వీళ్ళు ఊకే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ అంటే ఓన్ గా ఆడాలన్న. ఎవరైనా బిగ్ బాస్ అంటే ఓన్ గా ఆడాలి. ఇక్కడ ఓన్ గా పక్కకు పడేసి ఏ పాటికి త్యాగాలు చేయాలి, ధర్మాలు చేయాలి, సాక్రిఫైస్ చేయాలని చెప్తున్నారు. అసలు రాతోడికి ఏమైందో బ్రెయిన్ పోయిందా అని అర్థమైంది. ఎందుకంటే రీతు చౌదరి, కానీ నిజంగా రీతు చౌదరి టాయ్స్ అన్ని ఇచ్చేద్దామని రాతోడి ఫిక్స్ అయినప్పుడు ఆయనకే లేకుండా మొత్తం తీసేసుకుంది. అంటే ఆమె ఎంత సెల్ఫిష్ నిన్న, రీతు చౌదరి ఎంత సెల్ఫిష్ నిన్న అర్థమైంది. ఇంకోటి ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతున్నాడు అన్న. ఇంకోటి నిన్న ఇమాన్యుల్ ఒక మంచి మనసు అయితే అర్థమైంది. ఎందుకంటే అక్కడ రీతు చౌదరి ఉన్న టాయ్స్ అన్ని రాతోడి తీసేసుకుంటే ఇమాన్యుల్ గేమ్ ఆపేసి మరి ఆయనకున్న టాయ్స్ అన్ని రాతోడికి ఇచ్చాడు. అక్కడ హైలైట్ అనిపించింది. అంటే ఇమాన్యుల్ ది మంచి మనసు అర్థమైంది. కానీ ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాడు. రీతు చౌదరి నాతో మాట్లాడలేదు, రీతు చౌదరి నా పక్కన కూర్చోట్లేదు, రీతు చౌదరి డేమన్ పవన్ తోనే మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది అని చెప్పేసి ఇమాన్యుల్ ఒకటే ఫీల్ అవుతున్నాడు. అదే అవసరమే లేదు రీతు చౌదరి. ఎందుకంటే రీతు చౌదరి 2 తలకాల పాము లాంటిది. ఎక్కడ మంచితనం, ఎక్కడ మంచిగుంటే అక్కడికి పోయి ఆ కొస్తకు పోయి పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతుంది, ఈ కొస్తకు పోయి డేమన్ పవన్ తో లైన్ అవుతుంది. ఆని హక్ చేసుకుంటది, ఇంటికి ముద్దు పెడుతుంది. ఆమెకే వాళ్ళిద్దరి మధ్యలో కొట్టుకొని జరుగుతుంది. ప్రియుడిని కెప్టెన్సీ చేసింది కదా, ఆ ప్రియుడిని కెప్టెన్ చేసింది. ఆల్రెడీ మంచి స్నేహితుడిని దూరం చేసుకుంది ఇమాన్యుల్ ని. ఇంకొకటి అసలు నిన్న హైలైట్ ఎవరంటే మనకి సుమన్ శెట్టి అన్న. ఎందుకంటే నిన్న రీతు చౌదరి ఎన్నిసార్లు అన్నా, నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా, నువ్వు మంచోడు అన్న, ఆ సంజన లక్ష్మి పాప నాకు సపోర్ట్ చేయరన్నా, నువ్వు నా టాయ్స్ ని కాపాడన్నా అన్నది. ఓకే అమ్మా అన్నట్టు మొత్తం టాయ్స్ అన్ని తీసేసుకొని ఇమాన్యుల్ దాంట్లో వేసాడు. ఆమె ఒకటే అన్నా సొంతన్నను కూడా అనిసార్లు అన్నా అన్నది రీతు చౌదరి. అన్నా ప్లీజ్ అన్నా అంటాను కూడా అసలు కొద్దిగా కూడా కనికరించలేదు మన సుమన్ శెట్టి. హైలైట్ అనిపించింది. ఎందుకంటే రీతు చౌదరి 2 తలకాయలు పావని సుమన్ శెట్టికి అర్థమైపోయింది. సుమన్ శెట్టి ఎక్కువగా మాట్లాడు, కానీ ఆమె 2 తలకాయలు పావని చెప్పేసి ముందే అనుకొని ఇక ఈమె ఎన్నిసార్లు అన్నా కూడా మనం మాత్రం సపోర్ట్ చేయొద్దని చెప్పేసి సపోర్ట్ చేయలేదు. కానీ రాతోడు ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాడు. ఆ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడమే కొంచెం కాస్త ఓవర్ అయింది రాతోడుదని అంటున్నారు. ఓవర్ అయింది, ఎమోషనల్ అయింది. అంటే తన గేమ్ ఆడకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలా. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఎవరి గేమ్ ఆడుకోకుండా నేను గెలవాలి, నేను ఓనర్స్ దాంట్లోకి వెళ్ళాలి
అని చూడాలి గానీ నేను మంచితనానికి పోతా, నేను త్యాగం చేస్తా, సాక్రిఫైస్ చేస్తా అంటే బిగ్ బాస్ నుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే నీకు కొంతమంది ఓటింగ్ బయటేస్తారు, నువ్వు వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలంటే పొక్క నిన్నేవాడు డేకేది నువ్వు డేకరేవు. అందుకే ఇప్పుడు ఓనర్స్ దాంట్లో కూడా కొంతమంది సైలెంట్ అయ్యారు, ఒక ఇద్దరు తప్ప వీళ్ళు సైలెంట్ అయ్యారు. మనీష్ సైలెంట్ అయ్యాడు, హరీష్ సైలెంట్ అయ్యాడు. కానీ ఇప్పుడు శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరు ఎక్కడ కంటెంట్ పడితే గొడవ పడదాం, ఎక్కడ డిస్కస్ చేద్దాం, ఎక్కడ రాద్దాంతం చేద్దాం అని చూస్తున్నారు. ఇంకోటి బిగ్ బాస్ లో హైలైట్ అయిందంటే సంజన అన్న చాలా బాగుంది. బిగ్ బాస్ లో సంజన క్యూట్నెస్ ఓవర్లోడ్. బిగ్ బాస్ లో ఇద్దరే అందగత్తె, ఒకటి సంజన, ఇంకొకటి తనుజ. వీళ్ళిద్దరు తప్ప వీళ్ళకి ఇక్కడ బిగ్ బాస్ లో ఉన్న ఈ పవన్ కాను టేమన్ పవన్ కి వీళ్ళకి కళ్ళు లేవు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి కామం ఒకటే కనిపిస్తుంది, వీళ్ళకి మనసు లేదు. నిజంగా అక్కడ ఉన్నది ఇద్దరు అందగత్తలు, ఒకటి తనుజ వెంబడబడాలా, లేకపోతే కొద్దిగా ఆంటీ మనస్తత్వం ఉంటే సంజన వెంబడబడాలా. అసలు వీళ్ళిద్దరు పంచుకుంటారు, కానీ వీళ్ళిద్దరు రోజులు అసలు అవి ఏం బాగోదన్న. రీతు చౌదరి ఏం బాగోదు, ఆ మొక్క ఇట్టనే ఉంటది, ఎప్పుడు అలుగుతా ఉంటది, అసలు ముంగీసి ముక్కేసుకుని ఉంటది, అవి ఏం బాగోదు. కానీ ఆమె వెంబడ పడతా ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా బాగుంది. సంజన దుడ పెదల ప్రియ ఎట్లా ఆడుతుంది, బాగానే ఆడుతుంది కదా గొంతు. ఆ గొంతు వల్లనే తను మన పేరేంది పొట్టిది శ్రీజ, ప్రియా వీళ్ళిద్దరిది బిగ్ బాస్ కూడా గమనించిండు. స్టార్టింగ్ లో వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 10 నిమిషాలు ఉండేది, రాను రాను 2 minutes కట్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఉంచితే జనాలు రిమోట్ మార్చేస్తారని భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ గొంతులు గాని, వాళ్ళ శ్రీజ ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు, ఎందుకు గొడవ పెట్టుకుంటుందో అర్థం కాదు, ఎక్కడ రాద్దంతం చేయాలో తెలియదు. సో అసలు ప్రియా అక్కడ శ్రీజ చిన్న వయసు, యంగ్ ఏజ్, ఆమె ఎందుకు లవ్ ట్రాక్ నడపట్లేదని చూస్తున్నా. ఎవడైనా నిజంగా వచ్చి ఆమె లవ్ ట్రాక్ నడిపినా కూడా ఆమె దాన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది. అందుకని చెప్పి అమ్మో నాయన దీని గొంతు దీనికి తగలేడు, దీనికి తగులుకోవడం అంటే ఆ ముసలిదైన లక్ష్మబాబు తగులుకున్నా బాగుంటది అనుకుంటారు. సో అట్లా ఉంది. కానీ రాను బాగా ఇంట్రెస్టింగ్ ఉందన్న. సుమన్ శెట్టి సూపర్ ప్లే. 2 వారాలు ఏమీ ఆడలేదు, కానీ ముందు మాత్రం గేమింగ్ పరంగా చాలా బాగా ఆడుతున్నాడు. మన బర్నీ గారి దగ్గర పోయి వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు, అది ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి మాట్లాడకపోవడం వల్ల ఇమాన్యుల్ అలిగిందంట అని భలే చెప్తాడు. కామెడీగా మస్తు అనిపించింది.